గురుకులాల్లో కూడా నాణ్యమైన ఆహారం లేదండి. చెప్పడానికి పిల్లలు కూడా తినడానికి కూడా వాళ్ళు తింటే కూడా గొంతులు నొప్పులు లేస్తున్నాయి. ఆ విధంగా రైస్ ఉంది. మాజీ ఎస్సీ ఎస్టీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ గారిని అయితే అరెస్ట్ చేశారు. మసబ్ ట్యాంకుకు తరలించమని చెప్తున్నారు కానీ ఇక్కడ మసబ్ ట్యాంక్లో లేరు, మసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్లో అయితే ఇక్కడ లేరు అని చెప్పేసి అయితే ఇక్కడ చెప్తున్నారు. మేడం, ఇప్పుడు శ్రీనివాస్ గారిని ఎక్కడికి తరలించారు? ఇప్పుడు ఇక్కడ తీసుకొని వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు చింతలబస్సులో. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ కోర్టుకే తీసుకెళ్తారు. కోర్టు నుండి జైలు అంటే ఇది మన రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో ఇదే జరుగుతుంది. ఏంది అని అంటే నిలదీస్తే అరెస్టులు, పిఎస్కు తెస్తారు, హాస్పిటల్ తీసుకెళ్తారు, మన కోర్టుకు తీసుకెళ్తారు, జైలుకి పంపిస్తారు. అంటే ఒక తీవ్రవాదిని తీసుకెళ్ళినట్టు తెల్లవారుజామున వచ్చి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏంది? 5 గంటల ఈయన ఏమనుకుంటున్నాడు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రతి ఒక్క లీడరు పక్క పాకిస్తాన్ నుండి వచ్చిండ్రు, వీళ్ళంతా టెర్రరిస్టులు అన్న రకంగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నాడు ఎవరు? రేవంత్ రెడ్డి. ఎందుకంటే టెర్రరిస్టులనే ఇట్లా చేస్తారు. మరి ఆయన ఎర్రోల శ్రీనివాసు ఒక ఎస్సీ ఎస్టీ చైర్మన్, ఒక ఎస్సీ బిడ్డ. ఆయనని ఇంత అమానుషంగా ఇంట్లోకి 4:30కు వచ్చి ఇంత అమానుషంగా తరలించడం అనేది అది చాలా, అసలు ఒక దళిత బిడ్డగా చెప్తున్నా, చాలా అమానుషం ఇది. ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డికి దళితులు అంటే వాడదు, అది తెలుసు, అది వాస్తవం, జగమెరిగిన సత్యం. అది మా దళితులను అంటేనే ఆయన ఎట్లా ఏ చూపుతోడు చూస్తాడో అది మాకు తెలుసు. అంటే ఇప్పుడు ఈ వరుస అరెస్టులు అనేది రాజకీయ కక్షలు అంటారు. బీఆర్ఎస్ వాళ్ళని వరుసగా అరెస్ట్ చేసి వస్తున్నారు. ఇది ఏంటి అంటే మీకు ఒకటి చూసిన ఆయనకి ఏ సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి పరిపాలించే సీఎంగా వచ్చిండు కానీ ఆయన జస్ట్ ఏదో కేవలము ఏంది అని అంటే ఆయన సొంత లాభాల కోసమే సీఎం సీటుకి ఎక్కిండు కానీ ప్రజల కోసం కాదు. బిఫోర్ ఎలక్షన్ ముందు నువ్వు చెప్పిన హామీలేవి, ఆఫ్టర్ ఎలక్షన్లో 1 ఇయర్లో నువ్వు చేసినది ఏంటిది? నువ్వు ప్రజలకు చేసిన మేలు ఏంది? నువ్వు ఏది చేయలేవు. అంటే నువ్వు ప్రజల కోసం ఆలోచిస్తలేవు. కేవలం బాపు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు మీద కక్ష పూర్వకంగా నువ్వు కక్ష తీర్చుకోవడానికే వచ్చినావు. ఒక 2 వర్గాలు ఉంటాయి కదా, మీది అట్లా అనంటే ఒక ఉంటుంది కదా సినిమాలలో చూపించినట్టు, అది రియల్గా ఈయన చూపిస్తాడు. కేవలం కక్ష సాధింపు కోసమే వచ్చి బీఆర్ఎస్ నాయకులని, బీఆర్ఎస్కి అండగా ఎవరు మాట్లాడినా ఎవరు ఉన్నా వాళ్ళని అరెస్టులు, జైళ్ళు అన్న పదం అది తప్ప రేవంత్ రెడ్డి చేసేది ప్రజలకు ఏం చేయడు, చేయబోడు అన్న సంగతి కూడా మాకు తెలుసు. కానీ మాకు ఇది అరెస్టులు కొత్త కాదు, మేము జైల్లోకి పోవడం కొత్త కాదు. బట్ ఏంటి అంటే ప్రజల కోసం ప్రశ్నించే గొంతును ఒత్తేస్తున్నారు. 100% మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. జైల్లో పెట్టినా జైల్లోకి వెళ్ళి మేము మా వాయిస్ రిలీజ్ చేస్తూనే ఉంటాం. ఈ వరుస అరెస్టుల తర్వాత మరి కేటీఆర్ గారిని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతుంటారు. అది ఇక వచ్చిండు అన్నట్టు మాట్లాడుతుంది ఆయన. ఇప్పుడు మొన్న సగం రాత్రి కేటీఆర్ అరెస్ట్ అవుతుండు. అరే బాబు, మాకు అరెస్టులు కొత్త కాదు. నీలాగా నోటుకు ఓటు కేసుల బ్యాగ్ ఇట్లా తీసుకొని రెడ్ హ్యాండెడ్గా వీడియోలు దొరికిన దొంగలం కాదు మేము. మంచిగా విను. ఎందుకనంటే నువ్వు నోటుకు ఓటు కేసుల దొంగవు. నువ్వు మొత్తం భారతదేశం కూడా చూసిండొచ్చు నాకు తెలిసి, ఈ రాష్ట్రమే కాదు. నువ్వు ఒక పెద్ద దొంగవు. నువ్వు ఆల్రెడీ నీకు నోటీసులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. నువ్వు దొంగగా నువ్వు అరెస్ట్ అయ్యి జైలుకు పోలేదు కానీ ఖచ్చితంగా ఇప్పుడు ప్రజల కోసం నిలదీస్తుండే. ప్రజలకు హైడ్రా అని చూడండి, ఇప్పుడు గురుకుల పిల్లలు చనిపోవడం చూడండి, ఆశా వర్కర్లు చూడండి. ఇప్పుడు ఆపద వస్తే ఏడికి పోతారు? ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి దగ్గరికి వాళ్ళు, కానీ ప్రజలు ఏడికి వస్తున్నారు? తెలంగాణ భవన్కి వస్తున్నారు. ఎందుకంటే ప్రజానాయకుడు రామన్న కాబట్టి ఇక అందరు అక్కడ పోతురు. నాకేం లేదు, నేను జస్ట్ ఇక్కడ కాలి కుర్చీ మీద కూర్చున్నా అన్న ఒక బాధ, మనోవేదన. ఆ మనోవేదన తట్టుకోలేక అది ఒక డిప్రెషన్ అయ్యి రామన్న మీదికి అరెస్ట్ చేసి లోపల పెడితే ఏమి ప్రజలు అడిగిపోరు అని అనుకుంటారు. కానీ 100% ప్రజలు ఆపతుంటే తెలంగాణ భవన్కే వస్తారు, బాబు కేసీఆర్ దగ్గరికి వస్తారు, హరీష్ అన్న దగ్గరికి వస్తారు, రామన్న దగ్గరికి వస్తారు. అది వాస్తవం, అది అందరు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే కష్టం వస్తే కన్న తండ్రిలాగా ఆదరించింది కేసీఆర్. బాపు కేసీఆర్ పరిపాలనలో 10 ఏళ్ళ పరిపాలనలో ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చింది కేసీఆర్, బాపు కేసీఆర్. అది ఈయన ఇచ్చిన 6 గ్యారెంటీలే చేయలేకపోయిండు. చాతగాని దద్దమ్మ సీఎం మన రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సినీ ప్రముఖులను అరెస్ట్ చేశారు, తర్వాత రాజకీయ నాయకులు వేపించారు. అంటే ఈ అరెస్టులు అనేవి కేటీఆర్, కేసీఆర్ అలాగే హరీష్ రావు వరకు జరుగుతాయి అంటారు. ఇవన్నీ జరగనియండి. ఎందుకంటే ఆ రోజు తెలంగాణని సాధించాలని తెలంగాణ కోసం మేము జైళ్ళల్లో పోయినాం.
ఈరోజు మా రాష్ట్రానికి ఒక పట్టిన దరిద్రము, అసలు రాష్ట్రాన్ని పరిపాలించడం రాని ఒక సన్నాసిని, ఆ సన్నాసి నుండి మా రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి మేము జైల్లోకి పోయినా కానీ మాకు నష్టం లేదు. మరి రానున్న రోజులు ఈ వరుస అరెస్టుల పైన బీఆర్ఎస్ కానీ ఎలా స్పందించబోతున్నారు, తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది, వరుస అరెస్టుల మీద కాంగ్రెస్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంటారు. అరెస్టులు చేస్తే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఇంకోటి హోమ్ మినిస్టర్ ఆ పిచ్చోడి చేతులు ఉంది, ఆ సన్నాసి చేతులు ఉంది. ఆ సన్నాసి చేసినట్టు 4 సంవత్సరాలు చేయనియండి, అరెస్ట్ అయితే మేము, కానీ ప్రజలకు పోవడం మేము మానము. ప్రజల క్షేమము కోసం మా ప్రాణాలైనా మేము అడ్డు పెట్టి 100% ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం. కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు, మీరు గురుకుల మీద దృష్టి పెట్టండి, అనేకమైన డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, వాళ్ళకు తినడానికి సమస్యలు ఉన్నాయి, మళ్ళీ గురుకులాల లోపల ఎప్పటియో బిల్డింగ్లు ఉన్నాయి, ఆ బిల్డింగ్లు అన్నీ కూడా నాసిక రకంగా ఉన్నాయి, అందులో నీళ్లు కారినప్పుడు వాళ్ళకి అనేకమైన సమస్యలు అవుతున్నాయి, ఎక్కడ వండుకోవాలో తెలుస్తలేదు. ఈరోజు ఎలుకల సమస్యలు కూడా ఎక్కువైనాయి, పిల్లలకు ఎలుకలు కరుస్తున్నాయి. ఈ విధంగా అనేకమైన సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ సమస్యలు ముఖ్యంగా అందులో ఉన్న నీళ్లు ఎటు వాళ్ళలో కూడా అందులో డ్రైనేజ్ ఏదైతే పైనుంచి ఫ్లో కావాల్సిన నీళ్లు పోవడం లేదు. పిల్లలకు ఎటు వాళ్ళలో నీళ్లు క్లాస్లో రూమ్లకి వస్తున్నాయి, పైకి వస్తున్నాయి. అంత డ్రైనేజ్ సమస్యలు అధికంగా ఉన్నాయి. ఆ పిల్లల్ని వాటిపైన దృష్టి పెట్టాలి. కానీ ఈ విధంగా రాజకీయ కక్షలు సాధించడం మాత్రం తీవ్రంగా విద్యార్థి విభాగం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు. అంటే మరి గతంలో చూసుకుంటే గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు అస్వస్థతకు గురైన పరిస్థితులు కూడా ఉన్నాయి. గురుకులాల్లో కూడా నాణ్యమైన ఆహారం లేదండి చెప్పడానికి. పిల్లలు కూడా తినడానికి కూడా వాళ్ళు తింటే కూడా గొంతులు నొప్పులు లేస్తున్నాయి. ఆ విధంగా రైస్ ఉంది, అది రూపాయి కిలో అంటారు కదా, రూపాయి కిలో బియ్యం ఉంది. ఇంకోటి మెనూ ప్రకారం ఫుడ్ అంటారు, మెనూ ప్రకారం ఫుడ్ కూడా ఎక్కడ కూడా అమలు కావడం లేదు. ఈ విధంగా పిల్లలకి కూడా తినడానికి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా అస్వస్థకు గురయ్యారు. అక్కడెక్కడో 48 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోవడం జరిగింది. వాళ్ళ సమస్యలు కూడా చెప్పుకోలేకపోతున్నారు. ఎట్లాంటి వాటి మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పేసి మేము విద్యార్థి విభాగం మీద నుంచి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా రాజకీయ కక్షలు సాధిస్తూ ఎర్రోల సీనన్నను కానీ ఇట్లా 1 by 1 ఒకళ్ళను విద్యార్థి నాయకులు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రశ్నించే గొంతులను మీరు నొక్కాలనుకుంటే మాత్రం అవి మీతోని సాధ్యం కాదు. ఇలా ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, మీది కూడా ప్రభుత్వం కొన్ని రోజులు ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతుంది. ఇట్లాంటి వాటి మీద మేము అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం.